బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఇంట్లో దైవశక్తి నిలవాలి అని అంటే ఇల్లు ఎలా ఉండాలి? ఇంట్లో ఎక్కువ శాతం ఇల్లు శుభ్రంగా లేదు అని చెప్పడానికి రెండు సూచికలు గమనించాలి. చాలామంది అంటే ప్రేక్షకులకు కూడా చెప్పేది ఏంటంటే, ఏ ఇంట్లో అయితే జర్రీలు కనబడతాయో ఎక్కువ శాతంగా చూస్తాం, తేళ్ళు కనబడతాయమ్మా, ఆ ఇల్లు శుభ్రం లేదని రుజువు మొట్టమొదటిది. ఎందుకంటే ఈ బల్లీలు దేవాలయాల్లో కూడా ఉంటాయి. బల్లీల గురించి కానీ కాక్రోజులు కూడా, ఎందుకంటే ఇవి ఎందుకు శుభ్రతగా లేవని రుజువు ఇస్తాయంటే అవి ఉండే ప్రాంతమే అలాంటి ప్రాంతాలు కాబట్టి ఈ మొదటి హెచ్చరిక చెప్తున్నాను. అక్కడ ప్రమాద హెచ్చరికలు ఏముంటాయంటే దానివల్ల మన శరీరం అందరూ బెడ్ల మీద పడుకోవాలని లేదు కదా తల్లి. మొదట మీరన్న దైవానుగ్రహానికి ముందు మన శరీర అనుగ్రహం ఏముందో చూసుకోవాలి. శరీరం శుచి శుభ్రత చాలా ముఖ్యం. ఏ విధంగా శుచి శుభ్రత ముఖ్యమైంది? ఈరోజు గ్యాస్ పై వచ్చినా కూడా దాన్ని క్లీన్ చేసే ఓపిక మనకు లేదు. తర్వాత ఇంట్లో ఎంతో దుమ్ము ధూళి ఉన్నా కూడా అంత వివరంగా మనం పండగల పూటనే స్వీకరిస్తాం. వేసుకునే బట్టలు కూడా చూడండి 3-4 రోజులు వాషింగ్ మిషన్లోనే మళ్ళీ చేతితో పిండేది కూడా లేదు. అయినా మనకు బద్ధకస్తాం కదా. ఇప్పుడు అలా అన్నీ ఉన్నా కూడా ఒక స్త్రీ శరీరాన్ని చూసి దేవత ఇంట్లోకి రాగలదు. ఎలా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మీరు అడిగారు. ఒక స్త్రీ ఉదాహరణకి ఎంటికలు వీరబోసి బయటికి పోకూడదని అంటారు, ఎందుకంటే కొన్ని గాలిలు వస్తాయంటారు. అలాగే అలా ఉన్న స్త్రీ పుణ్యవతి అయ్యి, అలా ఉన్న స్త్రీ పుణ్యంగా కనబడి, అలా ఉన్న స్త్రీ పతివతలాగా కనబడి, అలా ఉన్న స్త్రీ మంచిగా కనబడి గుణగంతరాలు ఏందనుకమ్మా దేవతలు కూడా వస్తారని ఎందుకు చెప్పలేరు? ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు, ఈ శుక్రవారము శనివారాల్లో నునుగు పిండి పెట్టి స్నానాలు చేసేవాళ్ళు కదా. దాంట్లో ఏముండేది? నునుగు పిండిలో బాగా గమనించి చూస్తే అమ్మ తేనె కూడా పెట్టేవాళ్ళు. పసుపుని ఈ పెద్ద పెద్ద పసుపు కొమ్మలు లావుగా రౌండ్గా ఉన్న వాటిని తెచ్చి దంచేవాళ్ళు. దంచి కళ్ళమంద అందులో పెట్టి ఆ నునుగు పిండి వేసి పెట్టిన ఈ చర్మం కాంతివంతంగా అయ్యేది. ఇప్పుడు పెద్ద పెద్ద కాస్మెటిక్స్లో కూడా మీరు అన్నట్టు కావట్లేదు కదా. ఇక్కడ ఏం జరిగేదంటే అమ్మ ఈ పసుపు రాసుకొని స్నానం చేసినప్పుడు దీనికి పైకి చేస్తారు సహజంగా. చేసిన ఆ స్త్రీ మొహం ఎలా ఉంటుందంటే అమ్మ చూడ్డానికి దేవత లక్షణ గుణం కలిగి ఉంటుంది. ఎందుకంటే పవిత్రత అనేది ఏర్పడిపోతుంది శరీరానికి. మరియు మీరు కట్టే చీరలో ఈ రోజుల్లో చూడమ్మా 6-5 మీటర్లే ఉంటున్నాయి. ఒకప్పుడు 16 ముడులు ఉండేటిది చీర. అంటే ఎన్ని మీటర్స్ ఉండేది? ఎంత లేదని కూడా 9-10 మీటర్ల పైన ఉండేది. 16 ముడులు కట్టే చీరలు లేవు, ఇప్పుడు కడతలేరు. ఆర్టిఫిషియల్ చీరలు ఎక్కువైపోయినాయి. కొంతమందిగా డ్రెస్సింగ్లోకి వచ్చారు కదమ్మా. కాళ్ళకి పసుపు, గోరింటాకు చేతుల్లోకి ఎప్పుడు ఉండే స్త్రీ ఇంట్లో దేవత ఉన్నది, దేవత శిరోమణి అదృష్టం కనబడుతుందని చెప్పవచ్చు. ఎలా? మళ్ళీ కోన్ పెడతాం మనం. ఈ కోన్ కాదు, గౌరీ ఇంటి నుంచి వచ్చిన ఆకు పెట్టిన ఆ గోరింటాకు పెట్టిన స్త్రీ చేతే నిజమైన సిరుల పండగ ఉన్న ఇల్లు. ఎలా గౌరీ ఇంటి ఆకు పవిత్రమైనది గురువు గారు అంటే, తల్లి సతీదేవి ఒక జన్మలో పరమశివుడి గురించి అని చెప్పేసి మహాయాగంలో కాలం చేసింది, కాలిపోయింది అని కొన్ని మనకు తెలుసు. సతీదేవి అంటారు. ఎందుకంటే అమ్మ పరమశివుడి యొక్క వివరణ దాటి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ గౌరీమాతలాగా పుడుతుంది. మళ్ళీ గౌరీమాతలాగా పుట్టినప్పుడు తండ్రి కోటప్ప కొండ మీద ఉంటాడు. త్రికోటేశ్వర ఆలయం అని చెప్పేసి ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో ఉంది. తండ్రి అక్కడే యోగ నిద్రలో కూర్చొని ఉంటాడు అమ్మ మళ్ళీ పుట్టేంతవరకు. పుట్టిన తర్వాత ఒకరోజు సాయంత్రం అమ్మ చిరకత్తలతో, అంటే సాయంత్రం వేళలో వారి యొక్క వాకిటిలో ఉన్న వాతావరణంలో ఆడుతూ ఆనందంగా నవ్విన నవ్వు, ఆ తల్లి కంటి నుంచి పడిన ఆనంద బాష్పాలు వచ్చిన మహావృక్షమే గోరింటాకు. అందుకనే ఆ గౌరీ ఇంటి ఆకుకున్న విలువ చాలా బలమైనది. అలా ఆ గోరింటాకు ఎర్రగా పెట్టుకోవడానికి గల 2 రీజన్స్. ఒకటి, ఎర్రగా పండుతేనేమో అమ్మ ముఖ్యంగా భర్త మంచిగా వస్తాడు, ఎర్రగా వస్తాడు అంటాడు కదా. ఇది వివరణ కాదు, కానీ ఈ గోరింటాకు ఎర్రగా పండితే ముఖ్యమైన అర్థం ఏంటంటే అమ్మ నీకు చర్మ వ్యాధి లేదని అర్థం. అంటే నీ బాడీలో కొన్ని హార్మోన్స్, నీ బాడీలో కొన్ని రక్తానికి సంబంధించిన విషయాలు ఎక్కువ శాతంగా స్త్రీ విషయాలు ఎందుకు పాటిస్తారనంటే అమ్మ స్త్రీకి రక్తస్రావం అనేది ఉంటుంది కదా, ఋతుచక్రం. ఈ ఋతుచక్రం విషయం వచ్చేసరికి ఏమవుతుందంటే అమ్మ అవకతవకలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండడం చేత ప్రతి నెల పెట్టుకునేవాళ్ళు. పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అమ్మ ఇది ఎర్రగా పండిందా అన్నది ఒక వివరణ, లేదా పండలేదా శరీరంలో ఒక వివరణ అనేది. అప్పుడు ఋషి పరంపరలో ఋషులు ఉండేవాళ్ళు కదా, వైద్యనాథులు ఉండేవాళ్ళు కదా, ఈ తర్వాత ఔషధ గుణాలు తెలిసిన వాళ్ళు, ఈ ధన్వంతరి విషయాలు తెలిసిన వాళ్ళు ఉండడం చేత కొన్ని విషయాలు గర్భకోశానికి సంబంధించినవి ఏమైనా ప్రాబ్లం అంటే సమస్య,
కడుపులో రక్తానికి సంబంధించిందా, లేకపోతే నరాల బలహీనత, జ్వరం వచ్చే అవకాశాల, ఇంకేదైనా వచ్చే అవకాశాలు ఉండేది. ఇదే గోరింటాకుని గర్భవతి కూడా కొంచెం ముద్దలాగా చేసి తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారంటే పుట్టబోయే బిడ్డకి ఆరోగ్యం, కొంచెం రక్తం అనేది ప్యూరిఫికేషన్ అయ్యి గర్భం అనేది కొంచెం శుభ్రం అయిపోయి నార్మల్ డెలివరీ అవుతుంది అనేది ఉన్నది కదా. మీరన్నట్టుగా దైవ అనుగ్రహం అనేది ఇంటిలోకి రావడానికి ముఖ్యమైన కారణం స్త్రీ. బొట్టు పెద్దగా పెట్టి పెళ్ళైన స్త్రీ ఇక్కడ బొట్టు పెట్టడం ఈ రోజుల్లో తక్కువ శాతంగా కనబడతారు. అంటే చిన్నగా పెడతారమ్మా. 2 మెట్టలు పెట్టరే ఆడవాళ్ళు, 1 మెట్టే పెడతారు. అది సన్న మెట్ట, అది కనబడనట్టు. 2 మెట్టలు పెద్దగా చుట్టూనే ఎందుకు పెట్టాలి అంటే మీరు నడుస్తూ ఉంటే ఇంట్లో శబ్దం రావాలి. కోడల ఆధిపత్యం అనేది ఒక 30-40 సంవత్సరాలు తెలుస్తుందమ్మా. కొందరు ఊర్లలో మీరు ఇప్పటికెళ్ళి గమనించండి, అత్తగారికి ఇంతింతలా ఉంటాయి మెట్టెలు. ఎందుకు ఉంటాయనంటే మరి ఆవిడ పెత్తనం చూయించాలా వద్దా, ఆవిడ వంశాన్ని కాపాడుకుంటూ వచ్చిందా లేదా 30-40 సంవత్సరాల్లో. అలా ఉన్న తరుణాలు ఎందుకు ఈరోజు మాట్లాడతలేరు? ఈరోజు అత్తలు కూడా ఫ్యాషనేట్గా కాళ్ళ మీద కాలేసి కూర్చుంటున్నారు. శాస్త్రం చూడండి, ఒకప్పుడు కాళ్ళకి పసుపు ఉండి, చేతులకు పసుపు ఉండి, మొహానికి పసుపుతో ఉండి ఆ కట్టుకున్న జుట్టుకి అర్థం ఉండేది. జుట్టు అన్నారు కాబట్టి వివరణ తెలవాలి. ఒక స్త్రీ 2 విడివిడిగా జుట్టులు వేసింది అనుకో తల్లిలాగా, ఆవిడకి పెళ్ళి కాలేదు అని అర్థం. శాస్త్రంలో రాస్తుంది ఇది, దేవీ పురాణంలో. ఒకవేళ జుట్ట ఈ 3 పాయలతో ఇలా అల్లి ఉందనుకో అమ్మ, వెనక్కి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఆవిడ ముత్తైదుతనానికి ముందుకు వెళ్తున్న పెద్ద మనిషి అని అర్థం. అంటే ఒక బాధ్యతను స్వీకరించడానికని. ఇప్పుడు ఇదే ముడిలో కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే అమ్మ ఇలా చుట్టి ముంద చేసేసి ఇక్కడ పువ్వులు పెడతారు. అంటే పువ్వులు పెట్టే దానిలో కూడా అమ్మ కొప్పు పైన పెడతారు ఈ ప్రాంతంలో. అక్కడ పెట్టిన ఆ స్త్రీని చూసినప్పుడు ఈవిడకి పెళ్ళి అయ్యింది అని అర్థం. ఈ 2 జుట్లు కలిపిన దాంట్లో కూడా అమ్మ 5 పాయలు వేసి కూడా వేస్తారు, గుర్తుందా? ఇప్పుడు 3 పాయలు ఇవన్నీ వేసేటోళ్ళు లేరు. ఒకప్పుడు జుట్టు వేసే దాంట్లో కూడా నీ జుట్టును చూసి నీకు పెళ్ళి అయ్యిందా కాలేదా అంటారు. ఒక జుట్టు స్ట్రెయిట్గా వదిలేసింది అనుకో ఒక ఆడపిల్ల ఆ ఊరిలో, ఆవిడ కన్య ఇంకా పెళ్ళి కాలేదు అని అర్థం. 2 జుట్లు కలిపి పాయలు అల్లేసేసి వెనక పెట్టి పువ్వులు పెట్టింది అనుకమ్మ, ఆవిడకి వివాహం జరిగిందని అర్థం. ఇది శాస్త్రంగా మాట్లాడుతుందా? ఈడ ఒకటే ఉన్నది మనకి, ఇట్లా హెయిర్ ఇట్లా అనేసి దూసేసేయాలి అంతే. ఇక ఇటు సైడ్ అది దానికి ఏముండవు, క్లిప్స్ ఇట్లా ఉండవు కదమ్మా, ఏమంటారు దాన్ని వదిలిపెడతారు కదా. ప్యాషనేట్గా ఉంది కదా, చాలా తక్కువ మందికి జుట్టు ఉంది. ఇప్పుడు జుట్లు ఇంత పెద్ద జుట్టు ఉన్న వాళ్ళు లేరు. నా జుట్టును చాలామంది అడుగుతారు ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పి. ఇప్పుడు అది పరమాత్ముడు ఆజ్ఞ, బలం అనేది కోల్పోతున్నారు. ఎక్కువ శాతంగా జుట్టు స్త్రీకి ఎందుకు పోతుంది అంటే అమ్మ, ట్యాబ్లెట్స్ వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత చాలా లాస్ అవుతారు. ఇలా చెప్పిన ఆ దైవాధీనమైన అనుగ్రహము ఏ విధంగా ఇంట్లో ఉంటుందమ్మా మీరు చెప్పండి. ఇప్పుడు నిత్య పూజ చేయాలి ఇంట్లో, దీప ధూప నైవేద్య ఆరాధన చేసుకోవాలి. ఇంత ఓపిక ఉందా ఈ రోజుల్లో దేవతలకి? మన ఇంట్లో ఉన్న దేవతలకి లేదు కదా. కాబట్టి ఏంటంటే అసలైన దేవతలు ఎట్లా వస్తారు మరి? కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అమ్మ, ఈ రోజుల్లో మనసు ద్వారా స్వీకరిస్తే పరమాత్ముడు కూడా ఇంటికి వస్తాడు. అదే కలియుగ సారాంశం. నీ దేహాన్ని అయితే శుభ్రపరచుకోవాలి కదా, నీతో పాటు ఉన్న పిల్లలందరూ శుభ్రపరచాలి కదా, నిన్నే నమ్ముకున్న భర్తకి నువ్వు ఇష్టంగా వండి పెట్టాలి కదమ్మా. కాబట్టి నిత్య ధూపదీప ఆరాధన చేయాలన్నా కూడా అమ్మ, నీ శరీరం శుభ్రంగా, నీ మనసు శుభ్రంగా ఉంటేనే జరుగుతుంది. అయితే గురుగారు ఇప్పుడు చాలామంది కూడా నైటీతోటే పూజ చేస్తున్నారు మీరు అన్నట్టుగా. నైటీతో చేయకూడదు అసలు అలా ఉంటుంది. నైటీ మరి ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవాలి. ఇదొక మళ్ళీ వివరణ. నైటీకి రావడానికి గల అర్థం ఏంటంటే అమ్మ, ఒకప్పుడు 16 ముడుల చీర ఉన్నప్పుడు నైటీకి విలువ ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు విలువ ఉందంటే ఇది పాశ్చాత్య దేశం యొక్క సాంప్రదాయం. నైటీ ఈ మన దేశ సాంప్రదాయం కాదు. నైటీ వేరే దేశ సాంప్రదాయం నుంచి వచ్చింది. అలా రావడానికి ఏంటంటే ఒక దేశం ఉంది, పురుషులకి స్త్రీలకు ఒకేలా ఉంటాయి దుస్తులు, సేమ్ దుస్తులే ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర నైటీ అనే విషయం గత 25-30 సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది. ఒకప్పుడు లంగా ఓనే ఉండేది కదా ఎక్కువ శాతంగా. ఇప్పుడు నైటీలు అనేది పైనుంచి కిందికి ఒకటే దుస్తు. కానీ ఒకప్పుడు ఏమైందండి అమ్మ, ఇప్పుడు లంగా జాకెట్ వేసుకునే దాంట్లో కూడా ఒక అర్థం పర్థంగా ఉండేది. ఇప్పుడు ఒకప్పుడు చీర కట్టేది ఇది కాదు కదా పద్ధతి. ఇప్పుడు అందరు రాంగే కడుతున్నారు చీర. ఒకప్పుడు చీర పంచలాగా కట్టేవాళ్ళు, గోచిలా కట్టేవాళ్ళు. ఆడవాళ్ళు కూడా అలానే కట్టేవాళ్ళు కదా. ఇది కట్టే వాళ్ళంతా ఇప్పుడు ఆదిలాబాద్ ప్రాంతంలో కనబడతారు. మన దగ్గర చూస్తే నిర్మల్లో కనబడతారు. మరియు నాకు తెలిసి గుజరాత్ ప్రాంతంలో, ఇటువైపు చూస్తే అమ్మ తమిళనాడు ప్రాంతంలో కడతారు బాగా, కేరళ ప్రాంతంలో కడతారు బాగా. ఇలాంటి కొన్ని శాస్త్రం దాగున్నాయి తల్లి. అందుకని మీరు అన్న వివరణ నైటీతోని జర మనసు వాళ్ళ శారీరకమైన ఒక ఫ్లెక్సిబిలిటీ కోసమే, అంతే మించి మీరు అన్నట్టుగా నైటీ వేసుకొని దేవుడిని పిలిస్తే దేవుడు మళ్ళీ ఎలా రావాలి? నైటీ మీద రావాలా? ఇప్పుడు దేవుడు కూడా నీ స్పందననే, నువ్వు ఎలా ఉంటే అలానే వస్తాడు దేవుడు. అది కూడా గమనించాలి మనం. For more videos like this, subscribe Big TV channel.